రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలో సుమారు 3 దశాబ్దాల క్రితం నుంచి ఉన్న అభీష్ట గణపతి స్వామివారిని 2005వ సంవత్సరంలో అగ్రహారం యొక్క మెయిన్ రోడ్ వద్ద పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. దానిని 2020 వరకు అదే విధంగా ఉంచగా 2020లో నా అధీనంలోకి రావడం జరిగింది. అంటే అప్పటికప్పుడు అకస్మాత్తుగా అప్పటి వరకు చూస్తున్న చావుల వెంకటరామ శాస్త్రి గారు అబ్బాయిని చావుల వెంకటరావు గారు కాలం చేయడంతో ఆ దేవాలయం నిరాదరణ గురవడంతో అది నేను స్వీకరించడం జరిగింది. అప్పుడు దానిని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుల స్వామివారిని కూడా దేవాలయంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అయితే అది అప్పుడు ఆర్థికాభావం వలన స్లాబ్ వేయలేదు. తర్వాత ఇటీవల కాలంలో దాని రేక్ షెడ్ అంతటిని తీసేసి స్లాబ్ వేసి ఇప్పుడు పైన శిఖరాలు కట్టడం అనే పనిని ప్రారంభించాం. భక్తుల సహాయ సహకారంతో కొంత, అలాగే మిగిలినది స్వయంగా నా చేతి డబ్బుతోటి కలిపి ఈ దేవాలయాన్ని ఒక కొలికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు శిఖరాల నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే భక్తుల సహకారాలతోటి 2 కలశాలకి కూడా భక్తులు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే శిఖర నిర్మాణానికి కూడా కొంత ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ అతి త్వరలో ఈ శిఖరాలు గోపురాలు 2 కూడా పూర్తి చేసి, అంటే ఆలయ గోపురాలు ఆ పైన గోపుర కలశాలు, అంటే శిఖరాల పైన గోపుర కలశాలను కూడా ప్రతిష్ఠించి ఈ విశ్వావసనామ సంవత్సర శరన్నవరాత్రి ప్రారంభ దివసమైన పాడ్యమి నాడు లేక విధి నాడు, అంటే సర్వసాధారణంగా పాడ్యమి నాడునే మేము అనుకుంటున్నాం, ముహూర్తం చూసుకుని దానికి అనుగుణంగా ఆనాడు దీనిని మళ్ళీ స్వామివార్లకి కళావలోకనం చేసి దేవాలయాన్ని పరిపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడం అనే ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. ఇక ఈ నిర్మాణాలకి పైన గోపుర శిఖరాలు, తద్వారా గోపుర కలశాలు పెట్టడం అనేది అతి త్వరలోనే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ దీన్ని సహకరించిన ప్రతి భక్తునికి కూడా పేరు పేరున స్వామివారి అనుగ్రహం అందాలని ప్రార్థించడం అనేది జరుగుతుంది. సర్వేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతీ మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. ఇవే ఇప్పుడు దీనికి ఏర్పాటు చేయడానికి తెచ్చిన గోపుర కలశాలు 2 కూడాను. సర్వేభ్యః శుభం భూయాత్. శీఘ్రమేవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు. స్వస్తి.